దావీదు జీవితంలో చూడండి, దావీదు రాజుగా అవ్వడానికి అభిషేకించబడ్డాడు. అభిషేకించబడ్డ తర్వాత చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాడు. అభిషేకం పొందుకున్న వెంటనే తన జీవితంలో తాను రాజుగా పరిపాలించడానికి వెళ్ళి కుర్చీ మీద కూర్చోలేదు. అంటే అభిషేకించబడిన కాడ నుంచి రాజు అవ్వడానికి దాదాపు 13 years to 17 years, బహుశా చాలా సంవత్సరాలు పట్టింది. మనుషులందరూ వ్యతిరేకంగా అవుతున్నప్పటికీ కూడా దావీదు ఎలా ఉన్నాడంటే తను చాలా స్ట్రాంగ్ ఉండగలిగాడు. అంటే తన మనసు, తన బుద్ధిని స్ట్రాంగ్గా పెట్టుకోగలిగాడు. అది ఎలా సాధ్యమని కేవలము దేవుని యందు ఉన్నటువంటి ఆత్మీయత, భక్తి, భయం ఎవరైతే కలిగి ఉంటారో అది వారికి సాధ్యమవుతుంది. స్ట్రాంగ్ అవ్వాలి అంటే దేనిది నీ స్ట్రాంగ్, ఏది నీ బలం? దేవుడు మొదట నీ బలం అయి ఉన్నప్పుడు నువ్వు బలంగా ఉండగలుగుతావు. నీ మైండ్ కూడా నువ్వేం చేయగలుగుతావంటే స్ట్రాంగ్ ఉంచుకోగలుగుతావు. ఈరోజు మన లైఫ్లో కూడా కొన్ని శ్రమలు వస్తున్నాయా? అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమలు స్ట్రాంగ్ చేయడానికి. పెద్ద సమస్య వస్తుందా? ఆ సమస్యను మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకు తెలుసా? దీన్నే దాటావంటే ముందున్నటువంటి చిన్నవేవి నేను భయపెట్టవు. అందుకొరకు నువ్వు ఎంత పెద్ద శ్రమ వస్తున్నా నువ్వు దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వస్తే అంత పెద్ద సమస్యనే దేవుడు జయించగలిగే శక్తిని ఇచ్చాడంటే ఇంకా దేవుడు ఏమైనా చేయగలుగుతాడన్నటువంటి కాన్ఫిడెంట్ మనకు బిల్డ్ అవుతుంది. కానీ చాలామంది సమస్యను చూసి భయపడిపోతారు. బాధలు కలిగేసరికి, శ్రమలు కలిగేసరికి, ఇబ్బందులు కలిగేసరికి, కొంచెం తట్టుకోలేని వేదన కలిగేసరికి వాళ్ళు వీక్ అయిపోతుంటారు. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటుంది ఏంటంటే బీ స్ట్రాంగ్. ఏం జరిగినా దేనికైనా మీరు ప్రిపేర్ అయి ఉండాలా. సమస్తముకు కూడా నీ లైఫ్లో ఇది జరిగితే నేను తట్టుకోలేను అని అంటుంటారు కదా. అమ్మో నేను తట్టుకోలేను అంటుంటారు. నేను వాళ్ళు లేకపోతే తట్టుకోలేను అంటుంటారు. వాళ్ళను ప్రేమతో చూసుకోలేకపోతే తట్టుకోలేను అంటుంటారు. నా జాబ్ పోతే నేను బ్రతకలేను అంటుంటారు. నా బిజినెస్ పోతే నేను తట్టుకోలేను, బ్రతకలేను అంటుంటారు.